హాయ్ ఫ్రెండ్స్, అమెరికా దగ్గర ఏలియన్ టెక్నాలజీ ఉందా? అమెరికా నిజంగా ఏలియన్స్ కి సంబంధించిన రహస్యాలు దాస్తుందా? సౌత్ అమెరికా యొక్క పెరూ దేశం మీద 7 అడుగుల ఎత్తు ఉన్న ఎగిరే ఏలియన్స్ నిజంగా దాడి చేశారా? ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఈ న్యూస్ ప్రపంచమంతా స్ప్రెడ్ అయింది. యుఎస్ ఫార్మర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ డేవిడ్ గ్రచ్ చాలా దశాబ్దాల నుంచి అమెరికా ఒక ఫుట్బాల్ ఫీల్డ్ సైజులో ఉండే స్పేస్ షిప్ మరియు ఏలియన్ బాడీ గురించి ప్రపంచానికి తెలియకుండా రహస్యంగా ఉంచుతుందని ఒక రీసెంట్ ఇంటర్వ్యూలో భయపెట్టాడు. ఈ విషయం వినగానే ప్రపంచ మీడియా భగ్గుమంది. అంతేకాదు, రీసెంట్లీ సౌత్ అమెరికా పెరూ దేశంలో ఒక గ్రామం పైన ఆకాశంలో ఎగిరే ఏలియన్ క్రియేచర్స్ కనిపించాయి. ఆ గ్రామ ప్రజలు వాటిని ఫొటోస్ కూడా క్యాప్చర్ చేశారు. పెరూ దేశ ప్రజల ప్రకారం ఆ ఏలియన్ క్రియేచర్స్ 7 అడుగుల ఎత్తుండొచ్చు. గన్ నుంచి వచ్చే బుల్లెట్స్ కూడా వాళ్ళని ఏం చేయలేవు. అంతేకాదు, ఆ జీవులు మనుషుల్ని తింటాయి కూడా. ఇది విన్నాక నమ్మశక్యంగా లేదు. కానీ ఏలియన్ క్రియేచర్స్ ని ఒక్కరో ఇద్దరో కాదు, మొత్తం గ్రామం అంతా చూసింది. అప్పుడు ఈ ఇష్యూ ఎంత సీరియస్ గా ఉందంటే పెరూ గవర్నమెంట్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. ఈ సంఘటనపై ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది. అసలు నిజంగానే పెరూ పైన ఏలియన్స్ దాడి చేశారా? మరియు అమెరికా ఏలియన్స్ అండ్ యూఎఫ్ఓ టెక్నాలజీని ప్రపంచానికి తెలియకుండా దాస్తుందా అనే విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అందుకని వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. అమెరికన్ గవర్నమెంట్ చాలా దశాబ్దాల నుంచి సీక్రెట్ ప్రోగ్రామ్ రన్ చేస్తుంది. ఈ ప్రోగ్రాంలో అమెరికా ప్రపంచంలోనే గొప్ప గొప్ప సైంటిస్టులు మరియు ఇంజనీర్ల సహాయంతో క్రాష్ అయిన యూఎఫ్ఓ టెక్నాలజీ మీద రివర్స్ ఇంజనీరింగ్ చేస్తుంది. అమెరికా ఫార్మర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ డేవిడ్ గ్రచ్ ఈ విషయం గురించి మీడియాలో భయపెట్టారు. అంతేకాదు, ప్రస్తుతం అమెరికా దగ్గర ఏలియన్ బాడీస్ ఉన్నాయని, వాటిపైన రీసెర్చ్ జరుగుతుంది అని చెప్పారు. ఈ విధంగా క్లెయిమ్ చేస్తున్న డేవిడ్ గ్రచ్ ఒక సాధారణ వ్యక్తి కాదు. ఎందుకంటే ఈయన అమెరికాకి సీక్రెట్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా పనిచేశాడు. అంతేకాకుండా 2023 వరకు అమెరికా యొక్క డిఫెన్స్ డిపార్ట్మెంట్తో పాటు అన్ఎక్స్ప్లెయిన్డ్ అనామనల్ ఫినామినాను కూడా లీడ్ చేశాడు. ఇది ఏలియన్స్ మరియు స్పేస్ షిప్స్ కి సంబంధించిన క్లెయిమ్స్ ని అనాలిసిస్ చేస్తుంది. ఇలాంటి డిపార్ట్మెంట్ ని డేవిడ్ గ్రచ్ లీడ్ చేశాడు. ఎప్పుడైతే డేవిడ్ తన ఏలియన్ రిలేటెడ్ ఎక్స్పెరిమెంట్స్ ని లీక్ చేశాడో అప్పుడు అతన్ని డిఫెన్స్ డిపార్ట్మెంట్లో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్ట్ నుంచి తప్పించారు. అంతేకాదు, యుఎస్ గవర్నమెంట్ డేవిడ్ పైన ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేసింది. జూన్ 2023లో తను లీక్ చేసిన ఇన్ఫర్మేషన్ ని ప్రూవ్ చేసుకోవడానికి 2 ఫార్మర్ మిలిటరీ ఆఫీసర్స్ ని కూడా ఫేస్ చేశాడు. నేను వర్క్ చేస్తున్న సమయం నుంచి ఏలియన్స్, యూఎఫ్ఓస్, రివర్స్ ఇంజనీరింగ్ విషయాల గురించి నాకు బాగా తెలుసని కమిట్లో చెప్పాడు. అంతేకాదు, నేను ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అయినప్పటికీ అక్కడికి వెళ్ళడానికి నాకు యాక్సెస్ ఇవ్వలేదు. యుఎస్ గవర్నమెంట్ అంత సీక్రెట్గా ఏలియన్ మిషన్స్ ని పెర్ఫామ్ చేస్తుంది అని డేవిడ్ చెప్పాడు. యుఎస్ దగ్గర ఎక్స్ట్రా టెరిస్టైల్ ఎయిర్ క్రాఫ్ట్స్ తో పాటు వాటిని నడిపే ఏలియన్ పైలట్స్ బాడీలు కూడా ఉన్నాయని డేవిడ్ హింట్ ఇస్తూ చెప్పాడు. డేవిడ్ గ్రచ్ మిలిటరీలో పనిచేసి ఉండడం వల్ల ఆయన చెప్పిన విషయాలు మీడియా ద్వారా ప్రపంచమంతా స్ప్రెడ్ అయ్యాయి. ఏరియా 51లో ఏలియన్ టెక్నాలజీస్ మరియు ఏలియన్స్ ఉన్నారు అని ఇప్పటికీ చాలా మంది నమ్ముతూ ఉన్నారు. అందువల్లే డేవిడ్ గ్రచ్ ఇచ్చిన స్టేట్మెంట్ ని అందరూ కూడా ఒక ఎవిడెన్స్ లాగా భావిస్తున్నారు. యుఎస్ కాంగ్రెస్ ఉమెన్ నాసీ మెక్ టెస్టిమనీలో భాగంగా యుఎస్ గవర్నమెంట్ ఆ క్రాష్డ్ ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్ నుంచి ఏలియన్ డెడ్ బాడీస్ ని రికవర్ చేసింది అని డేవిడ్ గ్రచ్ ని అడిగింది. అప్పుడు డేవిడ్, నేను ఆల్రెడీ ఈ విషయంపై ప్రెస్ దగ్గర మాట్లాడాను. ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్ నుంచి కొన్ని బయోలాజికల్ బాడీస్ ని యుఎస్ గవర్నమెంట్ రిజర్వ్ చేసింది. అప్పుడు నాన్సీ ఆ బయోలాజికల్ బాడీస్ ని మనిషి జాతికి చెందినవా అని డేవిడ్ ను అడిగారు. అప్పుడు డేవిడ్ ఆ బయోలాజికల్ బాడీస్ హ్యూమన్స్ కాదు, నాన్ హ్యూమన్స్ అని జవాబిచ్చాడు. అంటే ఇక్కడ డేవిడ్ ఏలియన్ బాడీస్ మీద జరుగుతున్న ఎక్స్పెరిమెంట్స్ గురించి ఇండైరెక్ట్ గా చెప్పాడు. అంటే నాన్ హ్యూమన్ బాడీస్ ఒక యూఎఫ్ఓ క్రాష్ అయిన సమయంలో అమెరికాకి దొరికాయి. ఈ విధంగా యుఎస్ గవర్నమెంట్ టాప్ సీక్రెట్ ని ప్రపంచం ముందు బయట పెట్టడం వల్ల ఏం జరుగుతుందో కూడా నాకు తెలుసు అని డేవిడ్ గ్రచ్ టెస్టిమోనీలో చెప్పాడు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి ఏమైందో డేవిడ్ గ్రచ్ కి బాగా తెలుసు. యుఎస్ గవర్నమెంట్ టాప్ సీక్రెట్స్ ని రహస్యంగా ఉంచే పనిలో చాలా మంది గాయపడ్డారు. నేను ఈ టాప్ సీక్రెట్స్ గురించి బయట పెట్టడం వల్ల యుఎస్ గవర్నమెంట్ నుంచి ఎన్నో బెదిరింపులు ఎదుర్కొన్నాను అని డేవిడ్ చెప్పాడు. ఈ విధంగా డేవిడ్ ను యుఎస్ గవర్నమెంట్ ప్రొఫెషనల్ గా అలాగే పర్సనల్ గా కూడా చాలా ఇబ్బంది పెట్టింది. నువ్వు యుఎస్ గవర్నమెంట్ టాప్ సీక్రెట్స్ ని బయట పెట్టడం వల్ల నీ ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని నువ్వు ఫీల్ అవుతున్నావా అని కమిటీ మెంబర్స్ అడిగారు. అందుకు డేవిడ్, అవును, ఖచ్చితంగా ఫీల్ అవుతున్నాను అని జవాబిచ్చాడు. అంతేకాదు, నా యాక్షన్స్ అనేవి పాజిటివ్ అవుట్కమ్స్ కి లీడ్ చేస్తాయి, దాంతో ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది అని తన స్టేట్మెంట్ ని యాడ్ చేశాడు. అయితే ఈ ఈవెంట్తో పాటు యునైటెడ్ స్టేట్స్ నుంచి 5000 కిలోమీటర్స్ దూరంలో ఉన్న సౌత్ అమెరికన్ కంట్రీ పెరూ నుంచి భయంకరమైన ఏలియన్స్ అటాక్స్ గురించి న్యూస్ లభించాయి.
పెరూలో ఉన్న ఒక చిన్న గ్రామం మీద 7 అడుగుల పొడవున్న ఏలియన్ క్రియేచర్స్ అటాక్ చేశాయి. వాటిపైన బుల్లెట్లు కూడా ఎలాంటి ప్రభావం చూపించలేదు. ఇక్కడ ఏలియన్స్ని ఒకరో ఇద్దరో కాదు, ఏకంగా పూర్తి గ్రామమే చూసింది. అందుకే ఈ న్యూస్ అంత వేగంగా ప్రపంచం మొత్తం స్ప్రెడ్ అయింది. అంతేకాదు ఈ గ్రామంలో కొందరు అయితే ఎగిరే ఏలియన్స్ ఫొటోస్ కూడా క్యాప్చర్ చేశారు. ఏలియన్ అటాక్ జరగడంతో పెరూ దేశ ప్రజల్లోనూ ఒక భయానక వాతావరణం మొదలైంది. పెరూ దేశంలో నిజంగా ఏలియన్ అటాక్ జరిగిందా అని మీకు సందేహం రావచ్చు. అయితే ఈ విషయంలో పెరూ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయింది. ఈ అటాక్కి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కూడా మొదలుపెట్టింది. ఈ ఇన్వెస్టిగేషన్లో అసలు ఏం తెలిసింది, ఎలాంటి విషయాలు బయటపడ్డాయని మనం మున్ముందు మాట్లాడుకుందాం. ముందుగా ఈ పూర్తి స్టోరీ గురించి తెలుసుకుందాం. 17.84 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ విస్తీర్ణంలో సౌత్ అమెరికా కాంటినెంట్ విస్తరించింది. దీంట్లో 40% అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఆక్రమించి ఉంది. ఈ అమెజాన్ ఫారెస్ట్నే మనం భూమి యొక్క ఊపిరితిత్తులు అని అంటూ ఉంటాం. ఎందుకంటే ఈ ఒక్క ఫారెస్ట్లో భూమి మొత్తానికి 20% ఆక్సిజన్ సప్లై జరుగుతుంది. సౌత్ అమెరికన్ కాంటినెంట్లో ఆల్మోస్ట్ సగం భాగం అడవి ఉన్నప్పటికీ మిగతా సగభాగంలో 12 దేశాలున్నాయి. వాటిలో పెరూ కూడా ఒక దేశం అవుతుంది. పెరూ దేశానికి ఒకవైపు సౌత్ పసిఫిక్ ఓషన్ ఉంది, ఇంకోవైపు బొలివియా, బ్రెజిల్, కొలంబియాలు సరిహద్దులుగా ఉన్నాయి. పెరూలో కూడా ఇండియాలాగే వేరువేరు స్టేట్స్ ఉన్నాయి. పెరూలో ఉన్న మయనాస్ ప్రావిన్స్లో మనం ముందు చెప్పుకున్న ఏలియన్ అటాక్ జరిగింది. మయనాస్ రాజధాని ఈక్విటాస్. ఈ ప్రావిన్స్ యొక్క మేజర్ భాగం అమెజాన్ ఫారెస్ట్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఈ మయనాస్ ప్రావిన్స్కి చెందిన ఒక రూరల్ విలేజ్ ఆల్టో నైనాలోనే ఈ ఏలియన్ అటాక్ జరిగింది అని రిపోర్ట్స్ చేయడం జరిగింది. ఈ గ్రామంలో మేజర్ పాపులేషన్ ఇక్టియో అనే జాతికి చెందిన వాళ్ళు. ఇలాంటి ఏలియన్ అటాక్స్ అక్కడ జూలై 11 నుంచి మొదలయ్యాయని ఆ ప్రజలు చెబుతున్నారు. అప్పటి నుంచి గాల్లో కొన్ని వింత జీవులు ఎగురుతూ కనిపిస్తున్నాయని అక్కడ ప్రజలు క్లెయిమ్ చేస్తున్నారు. ఆ వింత జీవులు దాదాపు 7 అడుగుల పొడవున్నాయని, అలాగే అవి డార్క్ కలర్ దుస్తులు వేసుకుని ఉన్నాయని చెప్తున్నారు. మొదట్లో ఈ జీవులు గాల్లో ఎగురుతూ కనిపించేవి, కానీ నెమ్మదిగా గ్రామ ప్రజల మీద దాడి చేయడం మొదలుపెట్టాయి. అంతేకాకుండా చాలా మంది గ్రామ ప్రజలని కిడ్నాప్ చేయడం కూడా మొదలుపెట్టాయి. ఆ గ్రామవాసుల ప్రకారం ఈ ఏలియన్స్ మనిషి ముఖాన్ని తింటాయి. అయితే ఇక్టీ ట్రైబ్ లీడర్ జైరో రిటిగ్యూ ఒక ఏలియన్ అటాక్ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో దాన్ని గన్తో ఫైర్ చేశాడు. కానీ ఆ క్రీచర్ స్పీడ్ ఎంత వేగంగా ఉందంటే అది గాల్లో వేగంగా ఎగురుతూ బుల్లెట్ నుంచి తప్పించుకుని పారిపోయింది. కొన్ని బుల్లెట్లు తగిలినా కూడా దానికి ఎలాంటి ప్రభావం చూపలేదు. ఇలాంటి ఏలియన్ అటాక్స్ వల్ల ఆ గ్రామవాసులు చాలా భయపడుతున్నారు. అసలు ఈ కమ్యూనిటీలో ఇలా ఎందుకు జరుగుతుందో అని అక్కడ ప్రజలు చాలా బాధపడుతున్నారు. ఈ గ్రామ ప్రజల్ని గవర్నమెంట్ అఫీషియల్స్ ఏలియన్స్ గురించి ఇంకా అడిగినప్పుడు వాళ్ళు ఏలియన్స్ని స్పైడర్ మ్యాన్ మూవీలో విలన్ గ్రీన్ గోబ్లిన్తో కంపేర్ చేస్తున్నారు. ఇంకో ఐ విట్నెస్ ఏంటంటే ఒక స్కూల్ టీచర్ భూమి మీద నుంచి గాల్లో ఎగురుతున్న ఒక ఏలియన్ని చూశాను అని చెప్పింది. పెరూ వెనుకబడిన దేశమేం కాదు. పెరూ మంచి అక్షరాస్యత కలిగి ఉన్న దేశం. ఆ దేశ లిటరసీ రేటు దాదాపుగా 99.26%. ఈ గ్రామ ప్రజలు కూడా మంచిగా చదువుకున్న వాళ్లే. అందుకే పెరూ గవర్నమెంట్ మరియు మొత్తం గ్లోబల్ మీడియా ఈ విషయంలో అంత ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించింది. ఎందుకంటే ఇంతమంది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎగురుతున్న ఏలియన్స్ గురించి మాట్లాడడం వల్ల దీనిలో ఎంతో కొంత నిజం ఖచ్చితంగా ఉంటుందని అందరూ నమ్ముతున్నారు. అలాగే దేశంలో హిస్టారికల్గా ఏలియన్ మిస్టరీకి సంబంధించిన ఎన్నో పుకార్లున్నాయి. ఎందుకంటే పెరూలో 8,000 అడుగుల ఎత్తు ఉన్న పర్వతం పైన ఒక మిస్టీరియస్ ఏన్షియంట్ సిటీ మచూ పిచ్చు ఉంది. ఈ ఏన్షియంట్ సిటీ 7 వండర్స్లో ఒకటవుతుంది. అక్కడ మౌంటైన్స్ చూస్తే ఒకానొక సమయంలో ఆ సిటీ ఎంత అడ్వాన్స్డ్గా ఉండేదో అర్థమవుతుంది. అయితే ఇంత ఎత్తు ఉన్న పర్వతం మీద ఈ సిటీని ఎవరు ఎలా నిర్మించారు అనేది సైంటిస్టులకు కూడా ఏమాత్రం అంతుచిక్కలేదు. అందువల్లనే పెరూ యొక్క మచూ పిచ్చు సిటీని పిరమిడ్స్ లాగే ఏలియన్స్తో కనెక్ట్ చేస్తారు. పెరూలో ఈ కేసెస్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఆఫీసర్స్కి మొదట్లోనే నిజమేంటో అర్థమైపోయింది. ఇప్పుడు చెప్పుకోబోయేది మీకు కొంచెం కామెడీగా ఉండొచ్చు. ఎందుకంటే పెరూలో ఎగిరే 7 అడుగుల పొడవైన ఏలియన్ అటాక్స్ నిజానికి ఏలియన్స్ కాదు, మనుషులు చేసిందే. కానీ ఈ మనుషులు ఎగరడం మాత్రం నిజం. ఎందుకంటే ఈ విషయం వెనుక సైన్స్ ఉంది. గవర్నమెంట్ చేసిన ఇన్వెస్టిగేషన్ ప్రకారం అడవుల్లో ఇల్లీగల్గా గోల్డ్ మైనింగ్ చేసే కొందరు మనుషులు గ్రామ ప్రజలను భయపెట్టి అక్కడి నుంచి తరమడానికి చేస్తున్న ప్రయత్నమే ఈ ఏలియన్స్ అటాక్స్ అని తెలిసింది. గాల్లో ఎగిరేందుకు వాళ్ళు అడ్వాన్స్డ్ టెక్నాలజీ జెట్ ప్యాక్స్ని ఉపయోగించారు. జెట్ ప్యాక్స్ అనేవి ఒక మినీ జెట్ ఇంజిన్ లాగా ఉంటాయి. వీటిని వీపుకు తగిలించుకుని మనం దాదాపుగా 15 నుంచి 20 నిమిషాల పాటు గాల్లో ఎగరొచ్చు. అచ్చం సాహో సినిమాలో అన్నమాట. ఇలాంటి గ్యాడ్జెట్స్ మిలిటరీకి చాలా అవసరం అవుతాయి. ఇండియన్ ఆర్మీ కోసం కూడా ఇలాంటి జెట్ ప్యాక్స్ని ఇండియన్ గవర్నమెంట్ తొందరలోనే అరేంజ్ చేయబోతుంది. వీటి వల్ల యుద్ధ సమయంలో మౌంటైన్స్ పైకి వెళ్లడం, అలాగే ఆయుధాలను సప్లై చేయడం చాలా సులభతరం అవుతుంది.
అయితే ఈ టెక్నాలజీ కొత్త అవడం వల్ల చాలా మందికి వీటి గురించి తెలియదు. ఇల్లీగల్ గోల్డ్ మైనర్స్ ఇదే విషయాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకున్నారు. అందుకే గాల్లో ఎగురుతున్న గోల్డ్ మైనర్స్ ని చూసి గ్రామ ప్రజలు ఏలియన్స్ అనుకుని చాలా భయపడ్డారు. ఒక్కసారి ఈ పిక్చర్ చూడండి. ఇక్కడ గాల్లో ఎగురుతున్న గోల్డెన్ మైనర్ ని ఏలియన్ అనుకుని గ్రామ ప్రజలు క్యాప్చర్ చేశారు. అయితే గవర్నమెంట్ ప్రకారం గోల్డ్ మాఫియా ఈ జెట్ ప్యాక్స్ ని చాలా సమయం నుంచి ఉపయోగిస్తోంది. అడవులపై నుంచి గోల్డ్ మైనింగ్ లొకేషన్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ జెట్ ప్యాక్స్ ని ఉపయోగిస్తున్నారు. గ్రామ ప్రజలని ఇంకా భయపెట్టడానికి వీళ్ళు అటాక్ చేయడం, కిడ్నాప్ చేయడం లాంటివి చేస్తున్నారు. దాంతో ఏలియన్ అటాక్ రూమర్స్ పెరూలో చాలా వేగంగా స్ప్రెడ్ అయ్యాయి. అందుకే అక్కడ ప్రజలు ఇల్లు వదిలి పారిపోవడం మొదలుపెట్టారు. ఈ పెరు ఎందుకంత ఫేమస్ అంటే పూర్తి ప్రపంచంలో పెరు 9వ అతిపెద్ద గోల్డ్ ప్రొడ్యూసర్ అవుతుంది. మొత్తం ప్రపంచంలో ఉన్న 1322 గోల్డ్ మైన్స్లో 127 మైన్స్ పెరూలోనే ఉన్నాయి. పూర్తి ప్రపంచపు గోల్డ్ ప్రొడక్షన్లో 3% పెరూలోనే జరుగుతోంది. కానీ పెరూలో ఉన్న కొన్ని ప్రదేశాలకి అక్కడ గవర్నమెంట్ ఇప్పటికీ కూడా చేరుకోలేదు. అలాంటి ప్రదేశాల్లో ఈ ఇల్లీగల్ గోల్డ్ మైనింగ్ మాఫియా జెండా పాతుకుని కూర్చోంది. చివరిగా యుఎస్ ఫార్మర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ డేవిడ్ ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఎంత నిజం ఉందో తెలుసుకుందాం. అమెరికా యొక్క డిఫెన్స్ డిపార్ట్మెంట్ పెంటగాన్ డేవిడ్ ఇచ్చిన స్టేట్మెంట్ని అబద్ధమని, కేవలం పబ్లిసిటీ అటెన్షన్ పొందడానికి డేవిడ్ ఈ విధంగా పాల్పడ్డారని తీర్పునిచ్చింది. మరి ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ ద్వారా తెలియజేయండి.